ఇది విన్న మిగతా జిమ్నాస్ట్స్ నిజంగా మండిపోయారు. అంతే, అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇక చాలు, మనం కూడా వేరేలా చేస్తాం అని కావాలనే అజీబ్ మూవ్మెంట్స్ చేయడం మొదలుపెట్టారు. కొంతమంది జడ్జిల ముందే హిప్ హాప్ డాన్స్ చేస్తుంటారు. ఒక్కొక్కరిగా ఇంకా ఎక్కువ మంది ఇందులో చేరిపోయారు. చిలిపి సిగ్నల్స్, ఎగతాళి జెస్చర్స్, పూర్తిగా నిరసనలా మారిపోతుంది. ఆర్గనైజర్లు కూడా కోపపడ్డారు. మన ప్లాన్ సక్సెస్ అయ్యింది అని అమ్మాయిలకు అనిపించింది. కానీ అందరిలో ఒకడు మాత్రం ఈ నిరసనలో కలవదు. అతని వంతు వస్తుంది. బ్యాలెన్స్ బీమ్ మీద చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా చేసి గెలిచిపోయాడు. మిగతా జిమ్నాస్ట్స్ చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఇదంతా స్పాన్సర్ల ఆట అని వాళ్లకు తెలుసు. ఇప్పుడు ఫ్రీ స్టైల్ జిమ్నాస్టిక్స్ మొదలవుతుంది. ఇది సారాకు బెస్ట్ కేటగిరీ. ఆమె పెద్ద ప్రత్యర్థి కూడా ఇంకా పోటీలోనే ఉంటాడు. సారా తన మొత్తం శక్తి పెడుతుంది. చాలా కష్టమైన మూవ్మెంట్ చేసి క్లియర్ గా ల్యాండ్ అయ్యింది. ప్రేక్షకులు షాక్ అయ్యారు. జోరుగా చప్పట్లు కొట్టారు. అందరికీ ఈసారి సారా గెలిచింది అనిపించింది. కానీ జడ్జి మళ్లీ మోసం చేస్తుంటాడు. కేవలం 9.1 మార్కులే ఇచ్చాడు. ఇక జ్వైన్ వంతు వస్తుంది. సారా దాదాపు ఓడిపోయానని అనుకుంటున్న టైంలో జ్వైన్ కూడా తన స్ట్రాప్ బయటికి లాగి మ్యాచ్ నుంచి తానే బయటికి వచ్చేస్తుంది. అందరూ షాక్ అయ్యారు. కారణం ఏమిటంటే సారాతో జరిగిన అన్యాయం అతనికి కనిపించింది. జడ్జిల ఈ మోసాన్ని అతను సహించలేకపోతుంటారు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటారు. ఇలా చివరికి అమ్మాయిలు జడ్జిల అన్యాయం మీద గెలిచారు. స్నేహితులారా, న్యాయం కోసం ఎప్పుడూ గొంతెత్తండి. ఎందుకంటే చివరికి సత్యమే గెలుస్తుంది, అన్యాయం కాదు.